నమస్తే, అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికారం కార్యక్రమాల్లో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ భూదాతలకు నష్టమా అనే దాని మీద ఈ చర్చా కార్యక్రమాన్ని సాగిద్దాం. ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, అలాగే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే పివి రమేష్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చాలా సంవత్సరాల అనుభవం గడించినటువంటి రమేష్ గారు మనతో జాయిన్ అయినారు. అలాగే మహాదేవ్ వైవిఎస్ కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. అలాగే జూమ్ ద్వారా అప్పారావు గారు విశాఖ నుంచి మనతో జాయిన్ అవుతారు. ఆయన విశాఖ ఉక్కు నిర్వాసితుల కంటే కూడా భూదాతలు అనేది బాగుంటుందేమో, భూదాతల ఐక్య సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సారు మనకు జూమ్ ద్వారా వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతారు. ముందుగా విశాఖ ఉక్కుకు సంబంధించిన డీటెయిల్ తెలుసుకునే ముందు మా ప్రతినిధి అసోసియేట్ ఎడిటర్ వాసు గారు వైజాగ్లో ఉన్నారు. వాసు గారు నమస్తే. వాసు గారు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ విశాఖ స్టీల్ భూదాతలకు సంబంధించిన అన్యాయం మీద మీరు ఒక్కసారి చెప్పండి ప్లీజ్. తప్పకుండా సూర్య గారు, మీరు అన్నట్టు నిజంగా వాళ్ళు నిర్వాసితులు కాదండి, భూదాతలే. 100%. అందరూ కూడా నిర్వాసితులు అంటున్నారు కానీ భూదాతలు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఈ రోజు అన్ని వేల కోట్లకి ఎదిగిందంటే వాళ్ళు ఆ రోజు దాదాపు 40 సంవత్సరాల క్రితం వాళ్ళు భూమి దానం చేసినందువల్లే. అప్పుడు కూడా దాదాపు ఎకరం 1200-1300కి ఇచ్చుకుంటే ఈ రోజు వేల కోట్లు అయిపోయింది. కానీ ఒక్కసారి కనుక మనం నిర్వాసిత గురించి చూసుకుంటే దాదాపు 40 ఏళ్ళగా కూడా ఇదే పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈ రోజు రేపు ఉద్యోగం వస్తుంది, ఎల్లుండి ఉద్యోగం వస్తుంది, రేపు మా ఉద్యోగం మా బతుకులు బాగుంటాయి, మా పిల్లల బతుకులు బాగుంటాయని స్థలాలు ఇచ్చారు. కానీ తరాలు మారుతున్నాయి తప్ప వాళ్ళకి మేలు జరగట్లేదు. కొడుకుల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి తాతలకి మారింది తప్ప ఎక్కడ మేలు జరగట్లేదు. ఈ రోజు వాళ్ళు రోజు కూలీలుగా మారిపోయారు, పని మనుషులుగా మారిపోయారు. వాళ్ళందరూ కూడా తమ బతుకులు బాగుంటాయి, పిల్లలు బాగుంటారని వాళ్ళ ఎకరాలు కూడా స్టీల్ ప్లాంట్కి దారాదత్తం చేశారు. కానీ ఈ రోజు మాత్రం దశాబ్దాలు మారినప్పుడు కూడా వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు, ఉపాధి దొరకట్లేదు. మనం ప్రైమరీ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడటం జరిగింది. వాళ్ళ ఇళ్లలో కనీసం తింటాకి తిండి గింజలు లేక, కనీసం తాగడానికి సరైన నీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, దాదాపు 23,000 ఎకరాలు దాదాపు 16,000 మంది రైతులు మొత్తం కూడా దానం చేశారు. తక్కువ ధరకి దానం చేశారు, ఇచ్చారు. దాంట్లో 8,000 మందికి మాత్రమే ఉపాధి అవ్వచ్చు, లేదా ఆర్ కార్డు పునరావాసానికి సంబంధించిన కార్డు ఇవ్వడం జరిగింది. 8,000 మందికి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికాయి. మిగిలిన 8,000 మంది ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు. ఎక్కడా కూడా వాళ్ళకి మేలు జరగట్లేదు. ఎవరు కూడా రాజకీయ నాయకులు కూడా వీళ్ళు ఎలా అయిపోయారంటే, రాజకీయ నాయకులు కూడా ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మీ సమస్యలు తీరుతాం అని ఒక ఓటర్ లాగా వాళ్ళకి హామీలు, ఎన్నికల హామీగా మారిపోయింది నిర్వాసితుల సమస్య. దీనిపై చాలా కాలంగా కూడా వాళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు వెళ్తున్నారు, అందరి దగ్గరికి వెళ్తున్నారు. మొత్తం అటు ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి పాలన అవ్వచ్చు, గతంలో ఉన్నటువంటి వైసీపీ పాలన అవ్వచ్చు, ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి మేలు జరగట్లేదు. మనం వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కాపాడాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ప్రైమరీ కూడా వాళ్ళ కష్టాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో వాళ్ళందరం కూడా తెలుసుకోవడం జరిగింది, వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది, వాళ్ళ పడుతున్న బాధలను వెలుగులో కూడా తేవడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకుంటే ఇప్పుడు దాదాపు 8,000 మంది ఉద్యోగ ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మొత్తం సిద్ధం అవుతుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొత్తం కూడా రేపో మాపో మొత్తం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్లో మాత్రం మంత్రులు అవ్వచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు అవ్వచ్చు, పార్లమెంట్ ఎంపీలు అవ్వచ్చు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని చెప్తున్నారు తప్ప దొడ్డిదారిన ప్రైవేటీకరణ జరిగిపోతుంది. అంటే 1,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? స్టీల్ ప్లాంట్ కార్మికులు లేదా వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి పక్కన పెడితే నిర్వాసుల పరిస్థితి ఏంటి? నిర్వాసుల భవిష్యత్తు ఏంటి? స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి భూములు ఇప్పుడు కూడా 100,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఆ భూములు వాళ్ళకి ఇచ్చేయాలి కదా, లేకపోతే స్టీల్ ప్లాంట్ మీరు అమ్మేసుకుంటే, ప్రైవేట్ వ్యక్తికి అమ్మేసుకుంటే ఇచ్చేయాలి కదా అని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, లేదా ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎంపీలు మారుతున్నారు తప్ప వాళ్ళ సమస్య మాత్రం తీరట్లేదు. దీనిపై ఎంతో కాలంగా ఉద్యమం చేస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇటీవల భారీ బహిరంగ సభ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది పూర్ణచంద్రరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ ముక్త కంఠంతో
వాళ్ళకి అండగా నిలబడటం జరిగింది. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా ముందుకెళ్తారు. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఒక్కసారి మనకు మీరు ఒక క్షేత్రస్థాయిలో వాళ్ళ ఊళ్ళో వెళ్ళి 64 గ్రామాలు దాదాపు ఈ 64 గ్రామాల్లో కూడా చాలా గ్రామాల్లో కూడా ఈ రోజు కూడా వాళ్ళు తిండి లేక భూములు ఇచ్చి అనాథగా అయిపోయారు. ఆ పిల్లల పరిస్థితి కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళాక స్కూల్కి పంపలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు దిగి రావాలి, వాళ్ళు ఆదుకోవాలి. అన్ని పార్టీలకు అత్యధికంగా అందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. సూర్య గారు ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ సార్. విన్నారు కదా పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి. అంటే దాదాపు చాలా సంవత్సరాల నుంచి వేల ఎకరాలు ఈ భూదాతలంతా కూడా వాళ్ళు ఇచ్చేసి అంటే నిర్వాసితులుగా మారి భూదాతలంతా కూడా వాళ్ళకి చేతిలో భూమి లేక ఉద్యోగాలు రాక పిల్లల చదువులు లేక నానా కష్టాలు అనుభవిస్తున్న పాలిటిక్స్ అంటే పొలిటికల్ లీడర్లు వస్తున్నారు, రాజకీయ నాయకులు ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ. ఇందాక మన వాసు గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో దీన్ని అంతా కూడా ఏ విధంగా దీన్ని చేస్తే దీనికి వాళ్ళకి పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం సమస్యని సరైన కోణంలో అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే భూములు ఇచ్చిన వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నాయంటే చెప్పడానికి వీల్లేదు. ముఖ్యంగా వాళ్ళు కనుక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అయితే మాత్రం వాళ్ళ మొహం కూడా చూడరు ఈ ప్రభుత్వాలు. అదే పాలక కులాల వాళ్ళకి సంబంధించి ఏమైనా భూములు కనుక సేకరిస్తే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి కాంపన్సేషన్ ఇస్తారు, వాళ్ళకి భూమి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే భూమి కోల్పోయిన వాడికి భూమి ఇవ్వరు. భూమికి భూమి పరిహారం కావాలి కానీ ఈ డబ్బు పరిహారం ఏంటి చెప్పండి. ఈ రోజున మరి దాదాపుగా 20,000 ఎకరాలు పైగా ఈ 64 గ్రామాల ప్రజలు ఇచ్చారు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరండి? గాజువాక ప్రాంతాల్లో ఉండేది కమ్మారెడ్డి కులాల వాళ్ళు ఉండరు. అక్కడ ఉన్నదల్లా పోయి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే, ముఖ్యంగా బీసీలు. అందుకని చెప్పి వాళ్ళ మాట ఇంట్లో. అలానే మీరు పోలవరం ప్రాజెక్టు కింద కూడా ఆదివాసీలకు చాలా నష్టం జరుగుతుంది. దాదాపుగా 1,50,000 కుటుంబాల యొక్క భవిష్యత్తు ఆ పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోతుంది. మరి వాళ్ళకి బెనిఫిట్ కావట్లేదు. అదే అమరావతి వచ్చేటప్పటికి కేవలం 30-35 ఎకరాలు సేకరించారు. దాదాపుగా ఒక 29,000 మంది ఫార్మర్స్ నుంచి సేకరించారు. దానికి ఏం చేశారు? ఎకరానికి 1,250 గజాల ప్లాట్లు ఇచ్చారు. ఇప్పుడు గజం అక్కడ 30,000 రూపాయలు మినిమం ఉన్నది. అంటే ఏంటి? ఇప్పుడు అమ్ముకుంటే 3-4 కోట్ల రూపాయలు వస్తుంది వాడికి ఎకరానికి. అంటే ఎకరానికి 3-4 కోట్ల రూపాయలు ఉంచుకుంటే అమరావతిని మరి విజన్తో మేము నిర్మిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి కనీసం 1,00,000 రూపాయలు వస్తుంది. ఇంకా విజన్ బ్రహ్మాండంగా ఉంటే గచ్చిబౌలిలాగా 3-4 లక్షలు గజం అవుతుంది. అంటే ఏంటి? 1,00,000 రూపాయలు ఉంటే 12-15 కోట్ల రూపాయల విలువైన భూమి ప్రతి ఎకరం ఇచ్చిన రైతుకు వస్తుంది. అదే కనుక ఇంకా రోజులు బాగుంటే 30-40 కోట్లు అవుతుంది. అంటే భూమికి భూమి పరిహారం ఇచ్చారు కాబట్టి ఈ రోజున అమరావతిలోని రైతులకి మేలు జరుగుతుంది. వాళ్ళకి మేలు చేస్తున్నప్పుడు మరి భూమి ఇచ్చినటువంటి ఈ ఎవరైతే భూదాతలు ఉన్నారో గాజువాకం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎన్ని 16-1700 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు ఇనిషియల్గా అయితే 16-17 కుటుంబాల నుంచి ల్యాండ్ తీసుకున్నారు అప్పుడు. సో వాళ్ళంతా ఇప్పుడు బెచ్చగాళ్ళు అయ్యారు, భూదాతలు బెచ్చగాళ్ళు అయ్యారు. అంటే అదే అక్కడెవరు బాగుపడ్డారండి? ఎంప్లాయీ క్లాస్ బాగుపడింది. ఆ తర్వాత ఏం చేశారు? కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి వచ్చినటువంటి కమ్మారెడ్డి బిజినెస్ మెన్ బాగుపడ్డారు అక్కడ. అంటే వాళ్ళు పోర్ట్ ఆపరేషన్ చేశారు, హెవీ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేసుకున్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ బిజినెస్లో వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళిపోయి ఆ విశాఖలోనే భూములన్నీ వాళ్ళవే అయిపోయాయి. అంటే బయట ఉన్నటువంటి ధనిక కులాలకు చెందిన వాళ్ళు స్టీల్ ప్లాంట్ వల్ల బాగుపడ్డారు. అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాల వాళ్ళు బిచ్చగాళ్ళు అయిపోయారు. అంటే ఇదేం విషన్ అండి? ఏం ప్రభుత్వాలు, ఏం విషను? ఇంతకాలం యాజిటేషన్ చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే, దాన్ని పట్టించుకోలే. అందుకని అతని మీద వ్యతిరేకతతో పల్లా శ్రీనివాస్ యాదవ్ని గెలిపించారు. అతను ఒక బీసీ నాయకుడైనప్పటికీ కూడా అతనేం పట్టించుకోవట్లే. ఇప్పుడు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడుతో కూర్చుని డిస్కస్ చేయాలి కదండి, ఈ సమస్యను పరిష్కరించాలి కదా. ఎప్పుడు పరిష్కరిస్తారు? 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. అంటే ఎప్పుడు చేయాలా మీరు? ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించరు? అక్కడ నిరుపయోగంగా 1000 ఎకరాల భూమి ఉంది. ఒక అంచనా ప్రకారం 6-7 వేల ఎకరాల భూమి ఉంది. ఇంకో అంచనా ప్రకారం 20,000 ఎకరాలు ఉంది. అసలు ఇప్పుడు ఏ స్టీల్ ప్లాంట్కైనా 2,000 ఎకరాలు చాలు. స్టీల్ ప్లాంట్కి 2,000 ఎకరాలతో మెటల్ స్టీల్ ప్లాంట్ని పక్కనే
నక్కపల్లి దగ్గర కడుతున్నప్పుడు వీళ్ళకి ఎందుకంటే 27,000 ఎకరాలు, మిగిలిన భూమి అంతా ఈ ఎవరైతే ఉన్నారో అటు ఆదివాసీ భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పంచొచ్చు, అలానే వీళ్ళకి కూడా పంచొచ్చు. అంత భూమి ఉంది అక్కడ. కానీ ఈ భూమి మీద కన్నేసినటువంటి కార్పొరేట్స్, అదానీలు కావచ్చు, జిందాల్ కావచ్చు, ఈ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేటీకరించి ల్యాండ్ మొత్తం కాజేయాలని చూస్తున్నారు. దీనికి అటు జగన్ ప్రభుత్వంలోనూ కిమ్మల్ల, ఇటు చంద్రబాబు ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి. అంటే ఏంటంటే పాలకులు కార్పొరేట్స్ ఏకమవుతున్నారు. ఇప్పుడు పోలవరం డ్యామ్ కింద చూద్దామండి. పోలవరం ఒక డ్యామ్ వస్తే బెనిఫిట్ అవ్వాల్సింది ఎవరు? భూమిని ఇచ్చిన వాళ్ళు. మరి అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆదివాసీల పరిస్థితి. ఇప్పుడు డ్యామ్ పోలవరం ప్రాజెక్ట్ కింద 10 లక్షల ఎకరాలు ఇరిగేషన్కి నీటిపారుదల కింద వస్తే డెల్టా భూములు అయిపోతున్నాయి. 2 పంటలు పండేది 3 పంటలు పండుతుంది, 1 పంట పండేది 3 పంటలు పండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే రిచ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ మ్యాన్ ఈజ్ బికమింగ్ పూరర్. సో అలాంటప్పుడు ఫస్ట్ బెనిఫిషరీ ఎట్లుండాలా? ప్రభుత్వ రిహాబిలిటేషన్ స్కీమ్స్ ప్రకారం ఎవరైతే భూమిని కోల్పోయారో వాళ్ళు ఫస్ట్ బెనిఫిషరీ అవ్వాలి. కానీ వాళ్ళు లాస్ట్ బెనిఫిషరీ అవుతున్నారు. అలానే స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి ఈ అగరంపొడి ప్రాంతాల రైతులు ఫస్ట్ బెనిఫిషరీ అవ్వాలి, వాళ్ళు లీస్ట్ బెనిఫిషరీస్ అవుతున్నారు. సో ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి అసెంబ్లీలో ఏ కులాలైతే అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉంటారో ఆ కులాల వాళ్ళకి ఫేవరబుల్గా పనులు జరుగుతాయి. ఏ కులాలైతే అసెంబ్లీలో నామమాత్రంగా ఉంటాయో వాళ్ళకి నష్టాలు జరుగుతాయి. అందుకనే ఈ రోజున ఈ ఉద్యమం తీవ్రంగా ఉంది. అక్కడ కొంతమంది మహదేవ్ గారు కూడా చాలా సీరియస్గా దీని మీద ఆలోచిస్తున్నారు. ఉద్యమ కార్యాచరణని ఆయన ప్రకటిస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి గోపాల్ గౌడ గారు కూడా వచ్చారు. ఆయన కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ మధ్య గత 2 వారాల క్రితం ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. 5-6 వేల మంది ప్రజలు సొంతంగా వాళ్లే ఖర్చులు పెట్టుకుని ఆ మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాల. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేతృత్వంలో మేము ఖచ్చితంగా ఈ సమస్యని ప్రజల ముందుకు తీసుకెళ్తాం, ప్రభుత్వం యొక్క చర్యల్ని ఎండగడతామని చెప్పి చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్. అట్లే అప్పారావు గారు, సార్ మీరు ఇప్పటివరకు సార్ మాట్లాడినారు కదా, మీరు నిర్వాసితుల పక్షాన అంటే భూదాతల పక్షాన మీరు చాలా కాలం నుంచి ఫైట్ చేస్తున్నారు, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మీరేమంటారు సార్, మీ ఒపీనియన్? సార్, ముందుగా ఈ వేదికలో ఉన్నటువంటి అందరి పెద్దలకి కూడా మా యొక్క విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం నుండి, మా 64 గ్రామాల నిర్వాసిత ప్రజల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముందు ఇంకా ప్రత్యేకించి చెప్పాలనంటే ప్రైమ్ 9 ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు వరకు దేశంలో, రాష్ట్రంలో అనేకమైనటువంటి మీడియా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఏ సంస్థ కూడా మమ్మల్ని ఇలా స్టూడియోలో కూర్చోబెట్టి మీ బాధలు ఏంటి అని అడిగే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి ఆ విధమైనటువంటి వాతావరణం కల్పించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అయితే మా సమస్య ఏంటంటే 64 గ్రామాల ప్రజలని గత 45 సంవత్సరాల క్రితం నిర్వాసితులను చేసి అది భూమికి బదులు నష్టపరిహారంగా 1,250 రూపాయల చొప్పున ఆ ఎకరాకి ఇచ్చి 16,500 మంది కుటుంబాలకు ఆర్ కార్డు, ఆ రోజుకి 18 సంవత్సరాలు ఉన్నటువంటి కుటుంబాలకు ఆర్ కార్డు అనేది ఇచ్చారు. ఎందుకంటే ఇది ఉపాధి పోయింది కనుక ఉద్యోగం పేరుతో స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆర్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ ఆర్ కార్డు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ లో కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వాలు నమ్మబలకడం జరిగింది. ఆ విధంగానే ఇప్పటిదాకా చూసుకున్నప్పుడు 8,000 మందికి మాత్రమే పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. కొంతమంది కళాశీలు గాను, కొంతమంది జూనియర్ టెక్నీషియన్, జాయింట్ టెక్నీషియన్ గాను ఇచ్చారు అన్నట్టు జేటీగా. మిగతా 8,500 కుటుంబాలు మేము అంటే ఆర్ కార్డు వచ్చింది అనేది మాకు రాలేదు అసలు. ఆ రోజు ఆర్ కార్డు ఇచ్చే సమయానికి మేము చిన్న బిడ్డలం, మా తండ్రులకి ఇచ్చారన్నట్టు. మాకంటే పెద్ద వయసు ఉన్న, మా తండ్రుల కంటే పెద్ద వయసు ఉన్నటువంటి తాతల వాళ్ళకి కూడా ఇచ్చారన్నట్టు. వాళ్ళకు ఉద్యోగం రాలేదు. మాకు ఈరోజు 46 సంవత్సరాల వరకు వచ్చేసింది వయసు, మాకు ఉద్యోగం రాని పరిస్థితి. రేపు మా బిడ్డలకు కూడా ఉద్యోగం వస్తుందేమో అనుకుంటే ఈరోజు ఫ్యాక్టరీని అమ్మేసే పరిస్థితి. మా దగ్గర ఆ రోజు తీసుకున్నటువంటి భూమి 22,000 ఎకరాలు తీసుకున్నారు సార్. పోనీ ఈ తీసుకున్నటువంటి భూమి ఏమైనా మొత్తంగా ఫ్యాక్టరీ కోసం ఉపయోగించారని అంటే కూడా కాదు. ఈ ఫ్యాక్టరీని ఇంచుమించి 6-7 ఎకరాల్లో నిర్మాణం చేసి చుట్టూరు ప్రహరీ కూడా కట్టారు సార్. మిగతా ఖాళీ భూమి అంతా కూడా
పిచ్చి పిచ్చి మొక్కలతోనూ రకరకాల మొక్కలతో ఎవరెవరో పెట్టుబడిదారులు, పెట్రోల్ బంకులు, స్కూళ్ళు, రకరకాల వాణిజ్యానికి సంబంధించినటువంటి వాటిల్లో వ్యాపారాలు చేసుకొని వాళ్ళు నడుపుతున్నారు. కొంత పార్కుల పేరుతోని, కొంత క్వార్టర్స్, ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు, స్టీల్ ప్లాంట్లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఈ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి క్వార్టర్స్ కూడా కట్టుకొని కొన్ని వందల ఎకరాల్లో అది నిర్మాణం చేశారు. ఇది కాకుండా మిగతా చాలా వరకు ఇంచుమించు ఒక 10,000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది సార్. మేము ఈరోజు అడుగుతున్నది ఏంటంటే, మీరు ఆ రోజు మాకు ఉద్యోగం ఇస్తామని ఒక కార్డు ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చినటువంటి కార్డులకు కనీసం మీరు 8,000 మందికి ఇచ్చారు, ఇంకా 8,500 కుటుంబాలు మేము ఉన్నాము. మాకు ఆ భూమి ఖాళీగా ఉంది. అది వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్నదని చెప్తున్నారు సార్. ఎవరి పేరు మీద ఉన్నప్పటికీ కూడా భూమి అనేది ఖాళీగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు కదా మనిషికి. భూమి ప్రతి మనిషికి ఉపయోగపడాలా. అందుకని మేమంతా కలిపి చూసుకున్నప్పుడు 64 గ్రామాల్లో రకరకాల కుల వృత్తులు సార్. ఈ ఫ్యాక్టరీ ఇక్కడికి రాకముందు మేము ఎట్లా బతికే వాళ్ళం అంటే రకరకాల కులాలు, రకరకాల వృత్తులు చేసుకొని బతికేటోళ్ళు. ఇంచుమించు అందరం కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. అందులో రెడ్డిస్ కొద్ది మైనారిటీగా ఉన్నారు, తక్కువ మందిగానే ఉన్నారు. మిగతా అంతా కూడా బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం అన్నారు. ఎస్టీలు అయితే లేరు. అయితే ఈ సామాజిక వర్గాలను ఎన్ని కుల వృత్తుల మీద ఆధారపడే జీవితాలు అన్నట్టు. మేమెందుకు ఈరోజు 1 ఎకరం భూమి అడుగుతున్నామనంటే మా వృత్తి పోయింది, మా భూమి తీసేసుకున్నారు, స్థిరాస్తులన్నీ పోయాయి. మరి మేము బతకాలి కదా. ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా చూసుకున్నప్పుడు ప్రతి మనిషి బతకాలని చెప్పేసి ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కుల్లో భాగంగా తెలియపరుస్తుంది. మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు పాలించే ప్రభుత్వాలే కదా ఆర్టికల్ 21 ప్రకారంగా పౌరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకే కదా ఉందా. ఈ గత 45 ఏళ్లలో నుండి కూడా ఈ పాలించే ప్రభుత్వాలు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు లేక కదా సార్. పర్మనెంట్ ఎంప్లాయీస్ 18,000 మంది ఉండేవారు 3.6K. అదే ఆఫీసర్స్ కూడా ఇంచుమించు 6,000-7,000 మంది ఆఫీసర్స్ ఉండేవారు అనమాట. కేడర్, కింద కేడర్ నుండి పెద్ద కేడర్ వరకు చూసుకున్నప్పుడు 2,000 మంది ఉన్నప్పుడు మేము ఎంతమంది ఉండేవారు? ఆర్ కార్డులు ఎంతమందికి ఇచ్చారు? 16,500 మందికి ఇచ్చారు సార్. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ చిత్తశుద్ధి ఉంటే 18,000 మంది మ్యాన్ పవర్ ఉండేటప్పుడు, కళాశాల టెక్నీషియన్ గా ఉండేటప్పుడు మొదట మాకే ఇచ్చేయాలి కదా. మా 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కదా అవకాశాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు జీవించే హక్కు కూడా చెప్తున్నది. అది ఇచ్చేసిన తర్వాత మాకు పిలుపులు అయిపోయిన తర్వాత అప్పుడు దేశవ్యాప్తంగా ఎవరినో పిలుచుకోవాలి రిక్రూట్మెంట్ లో భాగంగా. మేము ఎవరిని పిలవద్దని కూడా మా ఉద్దేశం కాదు. మా కడుపు కొట్టేసేసి ఇంకొకరికి అన్నం పెడతానని అంటే ఇదెక్కడ నీతి నాకు అర్థం కాదు, ఇదెక్కడ రాజనీతి నాకు తెలియట్లేదు అన్నమాట. మేమేమంటామంటే ఈ విధంగా చేసి ఈరోజు మేము గత 2010 నుండి సార్ మేము విశాఖ ముక్క నిర్వాసితుల ఐక్య సంఘం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ గా పెట్టుకొని 2010 నుండి పోరాడుతున్నాం సార్. ఇప్పుడు మేము సంఘం పెట్టుకొని పోరాడుతున్న దగ్గర నుండి ఇంచుమించు 3-4 ప్రభుత్వాలు మారాయి అన్నట్టు. వస్తున్న ప్రతి పాలకులు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ మా నిర్వాసితుల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టకుండా ఎవరు ఓటు అడగలేదు సార్. అడిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా నిర్వాసితులకు న్యాయం చేస్తామని అడిగారు సార్. లేటెస్ట్ గా మన ప్రైవేటీకరణ ప్రకటించిన తర్వాత మేము టెంట్ వేసాం మా నిర్వాసితులకు న్యాయం జరగాలని. ఈ టెంట్ వేసిన క్రమంలో ఇప్పుడున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మా టెంట్ దగ్గరకు వచ్చారు సార్. మా టెంట్లో మాతో మాట్లాడారు. మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిర్వాసితుల సమస్య శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు సార్. వాళ్ళు ఆయన చెప్పారు. లోకేష్ గారు యాత్ర చేశారు, టౌన్షిప్ లో యాత్ర చేశారు, పాదయాత్ర చేసే క్రమంలో కూడా కలిసి ఆయన కూడా విన్నవించుకున్నాం. ఆయన కూడా ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తామని అన్నారు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే 2-3 దఫాలు మాతో సమావేశం అయ్యారు సార్. చెప్పాలి మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాలని అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకసారి ఆ కోరవనపాలెంలో ఒక లాడ్జీలో మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడుకున్నారు అనమాట. ఆ మాట్లాడిన సందర్భంలో నేనే స్పెషల్ గా సార్ మీరు గాజువాక నియోజకవర్గంలో పోటీ చేయండి సార్, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు మా సమస్య పరిష్కారం చేయట్లేదు, మీరు ఒక పార్టీకి అధ్యక్షులు కాబట్టి మా సమస్యను మీరు కేంద్ర స్థాయిలోకి తీసుకెళ్లగలరు అన్నటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిమానులు కూడా గాజువాకలో పోటీ చేయండి అని అడగడం, ఆయన పేటాపురంలో ఇక్కడ అంటే పోటీ చేయడం, ఆయన ఓడిపోవడం ఇదంతా జరిగిపోయింది. అది కుదరదు. ఇదే కాకుండా ఆయన అదే సమయంలో ప్రైవేటీకరణ సమయంలోనే అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఎగ్నిస్ట్ గా
ఓరమల్లపాలెం మెయిన్ గేట్కి వెళ్ళే దారిలో పెద్ద బహిరంగ సభ పెట్టారు సార్. ఆ బహిరంగ సభ పెట్టే సభలో మమ్మల్ని కూడా ఆహ్వానించి సభ మీద వేదిక మీదకి అందరూ సాక్షిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా అడ్డుకుంటానని అన్నారు, నిర్వాసితులకు న్యాయం చేస్తానని అన్నారు సార్. మరి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు సార్. ఈ విధంగా ఈ నాయకులు ఇలా అయితే మేము ఎట్లా ఈ జనం ఎట్లా వీళ్ళని నమ్మేది, వీళ్ళకి ఓట్లు ఎందుకు వేసేది, వీళ్ళని ఎందుకు అసెంబ్లీకి పార్లమెంట్లకి పంపించేది? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు సార్. ఎంపీ గారి దగ్గరికి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు కలిసాను సార్. భరత్ గారిని అనేక సార్లు కలిస్తే మీరు ఆగండి, 4 నెలలు ఆగండి, 5 నెలలు ఆగండి, CMD గారిని మారుస్తామని అన్నారు సార్. ఈ అంతా ఎందుకు మేము ఆయన దగ్గర తిరిగామనంటే 8 సంవత్సరాల నుండి పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఆపేశారు సార్. ఇంచుమించు 4-5 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ లేబర్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ 50% మాకు ఇచ్చేవారు సార్. అందులో కాంట్రాక్ట్ జాబ్స్ కూడా అవి ఆపేశారు సార్. మొత్తం రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఒక పక్క అమ్మేస్తామని అంటున్నారు, ఇంకొక పక్క మేమేదో ఖాళీగా స్టీల్ ప్లాంట్లకు ఖాళీగా ఉండకుండా స్టీల్ ప్లాంట్కి వెళ్ళేది చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు సార్, రోజువారీ పనులు. ఆ పనుల్లో ఉన్న వాళ్ళు కూడా తీసేశారు ఇంచుమించు ఒక 8,000 మంది దగ్గర. కనీసం వాళ్ళనైనా కానీ లోకల్ ఎమ్మెల్యే గారి పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీకి అధ్యక్షులు అయినట్టు ఆయన ఎక్కువ మెజార్టీతో కూడా ఈ రోజు రాష్ట్రంలో గెలిచింది కూడా ఆయననే. వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు స్వభావం అయితే మంచి వ్యక్తే, కానీ మేము వెళ్ళి అడిగితే నేనేమీ చేయలేని పరిస్థితి అనేది ఆయన చెప్పే పరిస్థితి అన్నట్టు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు ఆమె, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఆమె, అక్కడ ఉన్న ఎంపీ గారు ఇచ్చారు ఆమె, ఇక్కడ ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఆమె. ఇంతమంది మీరు మీ చేతిలోనే అధికారం ఉండి మీరే ఇచ్చిన హామీని మీరు అమలు చేయకపోతే మేము ఎవరిని అడగాలి? ఓకే అప్పారావు గారు, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు సార్. మహాదేవ్ గారు, వైవిఎస్ మహాదేవ్ గారు చెప్పినారు కదా, ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆయన బాధలు, భూమి ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలా ఏ కార్డు ఇచ్చినారు, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ప్రొవైడ్ చేసినారు, వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు ఇప్పుడు ఈయన పిల్లలు అంటే వాళ్ళ తరాలు గడిచిపోతున్నాయి, కానీ వాళ్ళకు న్యాయం జరుగుతున్న దాఖలాలు అయితే కనపడట్లేనట్టు ఆయన మొరపెట్టుకుంటున్నారు. దీని విషయంలో ఎట్లా చేస్తే బాగుంటుంది? అసలు ఈ విశాఖ ఉక్కు అన్నది ఎలా ఉంటుందంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారండి. అసలు మొత్తము ఈ భూదాతలు అనబడే నిర్వాసితులు అనబడే భూదాతలు ఇచ్చినది 22,000 ఎకరాలు. కురుప్పాం జమీందారు గారు ఇచ్చింది 6,000 ఎకరాలు. ప్రభుత్వ భూమి ఉన్నది ఒక 1000 ఎకరాలు, మొత్తం 29,000 ఎకరాల చిల్లర, 30,000 అనుకోండి. దీనిలో ఆ రోజున ఉన్న పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారము వాళ్ళంత భూమి సేకరించారు. ఇప్పుడు అవి మారిపోయినాయి అనుకోండి. ఇప్పుడు మిట్టల్ స్టీల్ మీరు తీసుకుంటే 2,000 ఎకరాల్లోనే 8 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. మారిపోయినాయి, టెక్నాలజీ కూడా మారింది అనుకోండి, అది వేరే విషయం. ఇంకొకటి ఏంటంటే ఆ రోజున రష్యన్స్ కన్స్ట్రక్ట్ చేశారు విశాఖ స్టీల్ని. వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే 20 మిలియన్ టన్నులకి కెపాసిటీ పెంచినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది లేకుండా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఆ ప్లాంట్ని ఇంత ల్యాండ్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి ల్యాండ్ అట్టి పెట్టుకొని ఒక 11,000 ఎకరాల్లోనే ప్లాంట్ ఉంది ఈ రోజున. ఇప్పుడున్న ప్లాంట్ కెపాసిటీ హార్డ్లీ అది 8 మిలియన్ టన్స్ ఉంది, ఎక్స్పాండెడ్ అప్ టు 12. అయితే మిగతా 19,000 ఎకరాలు ఖాళీగా పడుంది. సరే, ప్రభుత్వం ఆ రోజున భూములు ఇచ్చినప్పుడు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి, ఆ రోజున విశాఖ ఉద్యమం జరిగి 32 మంది కాల్పులలో చనిపోతే, కాల్పులు ఎవరు కాల్చారండి? పోలీసులు కాదండి, భారత సైన్యం కాల్చింది. భారతదేశపు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జయాంధ్ర ఉద్యమము విశాఖ ఉద్యమంలోనే భారత సైన్యం కాల్పులు జరిపింది. ఆ కాల్పులలో చనిపోయిన వాళ్ళు 32 మంది. అంతమంది చనిపోయిన తర్వాత ఒక స్ఫూర్తి కలిగింది జనాలకు, మన రాష్ట్ర అభివృద్ధి అని. ఆ స్ఫూర్తిలో ఈ రైతులందరూ తెల్లారుజామున 4 గంటల నుంచి లైన్లో నిలబడి భూములు ఇచ్చారు. వాళ్ళ ఇదేంటంటే మా పిల్లలకి ఉద్యోగం వస్తుంది, ఇక్కడ వాళ్ళ తరాలు బాగుంటాయి అని ఇచ్చారండి. ఇస్తే అక్కడ ఆ రోజున ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఒక దరిద్రం చేశారు. ఏం చేశారంటే మామూలుగా భూమి ఇస్తే లేదా ఇల్లు కోల్పోతే ఎలా ఇవ్వాలంటే మామూలు R&R ప్యాకేజ్ అంటాం, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజెస్. పోలవరంలో కూడా R&R వాళ్ళన్నీ కూడా ఇంటికి ఇల్లు అని చెట్టుకి చెట్టు అని అలా పోలవరంలో అన్ని కూడా చాలా కరెక్ట్గానే వాళ్ళు పెట్టారు, కానీ ఎగ్జిక్యూట్ చేయట్లేదు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ అలా లేదండి.
వీళ్ళు ఎలా ఇచ్చారంటే నాకు అసలు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంట్లో ఒక మేజర్ ఉంటే ఒక ఆర్ కార్డ్, వాడు 1 ఎకరం ఉన్న 4 మేజర్లు ఉంటే 4 ఆర్ కార్డులు వస్తాయి. 20 ఎకరాలు ఇచ్చిన వాడికి ఇంట్లో మేజర్ లేకపోతే వాడికి ఆర్ కార్డు రా. ఇది విచిత్రమైన లెక్క అన్నమాట. ఈ లెక్క మరి వాళ్ళు ఎలా చేశారేమో తెలియదు. తర్వాత వీళ్ళకి రిలీఫ్ కింద ఎకరానికి 1200 ఇచ్చారు, అరౌండ్ 72 ప్రాంతంలో. వీళ్ళు పాపం ఉత్తరాంధ్రలో ప్రజలండి, ఎస్పెషల్లీ పాపం బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళు చాలా అమాయకులు, మంచివాళ్ళు. దానినే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వార్థానికి వాడుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రశాంతమైన జీవనాన్ని కోరుకుంటారు. అది వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. నేను వాళ్ళతో ట్రావెల్ చేయడం మొదలెట్టి 4 ఏళ్ళు. నేను వెళ్ళి చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. 40 ఏళ్ళు అయింది. ఆ రోజున నేను చెప్పిన లెక్కన మొత్తం 16,500 ఆర్ కార్డులు ఇచ్చారండి. ఇస్తే ఒక 8,000 ఆర్ కార్డుల వాళ్ళకి దఫల వారీగా ఉద్యోగాలు ఇచ్చారు. ఒక్కసారి ఇవ్వాల 1,500, 1000 అలా ఇచ్చారు. ఆ 8,000 కూడా 100% ఎంప్లాయ్మెంట్ అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అంటే కాదు, కాంట్రాక్ట్ లో ఉన్నారు. చాలా భాగం 4-5 వేల మంది కాంట్రాక్ట్ లో ఉన్నారు. కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళని ఆర్ కార్డు జాబ్ ఇచ్చినట్టు చూపించకూడదు, ఎందుకంటే కాంట్రాక్టర్ కింద పనిచేస్తాడు. వీళ్ళు అవి కూడా చూపెడతారు. పాపం వీళ్ళకి ఆ విషయం కూడా తెలియదు. యాక్చువల్ గా వీళ్ళకి వచ్చిన ఉద్యోగాలు 2-3 వేలకు మించి లేవు. కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి చాలా మందికి ఆ విషయం కూడా తెలియదు. నేను తెలియపరుస్తున్నాను మీరు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ కాంట్రాక్ట్ దీని కింద ఇచ్చిన ఉద్యోగాలు కూడా తీసేశారు. ఆల్రెడీ 8,500 మందికి ఉద్యోగాలు లేవు, ఇచ్చిన కొద్ది మందికి కూడా తీసేశారు. భూములు ఇచ్చింది వీళ్ళు. ఎంప్లాయీ అనేవాడు విఆర్ఎస్లు పెట్టుకుంటే వీళ్ళు ఏదో మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమం అని వాళ్ళు చేస్తున్నా విఆర్ఎస్ పెడితే 6,000 మంది అప్లై చేశారు. వీళ్ళే పోరాటం చేస్తున్న వాళ్ళే 6,000 మంది అప్లై చేశారు. ఒక 4,000 మంది బయటికి కూడా జరిగిపోతుంది ప్రాసెస్. కానీ ఎంప్లాయీ అనేవాడికి నష్టం లేదు. 1 కోటి రూపాయలు అయితే వస్తుంది. 1 కోటి రూపాయలు, కొంతమందికి 70 లక్షలు ఎంతో కొంత వస్తుంది. వాళ్ళ జీతాల మీద ఇంకో వయసు ఉంటే ఉద్యోగం వస్తుంది. ప్లస్ వాళ్ళకి పిల్లల చదువులు, పెళ్లిళ్ళు ఇవన్నీ అయిపోయినాయండి. ఇళ్ళు కట్టుకున్నారు గాజువాకలో. బాగుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ జీడిపి ఉన్న ప్రదేశం గాజువాక. గాజువాక అలా ఉందంటే కారణం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు వల్లే గాజువాక వచ్చింది. అయితే ఈ రోజున వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ హ్యాపీ, ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు, ఇక్కడ చక్కగా చేసుకున్నారు, డబ్బులు సంపాదించారు. కానీ భూములు ఇచ్చిన వీళ్ళ పరిస్థితి ఏంటి? చాలా దయనీయం అండి. అంటే మీ రిపోర్టర్ ఇప్పుడు చెప్పారు కదా, అది గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇళ్లలోకి తీసుంటే బాగుండేది, ఇంకా ప్రేక్షకులకు బాగా అర్థమయ్యేది. చాలా ఇబ్బందికర పరిస్థితులు అండి. ఇది కొన్ని మనం ఇంకా చెప్పలేము కూడా. నేను కళ్ళతో చూశాను. అది చూసే నేను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని అయిపోయాను ఆ ప్రాంతంలో. నేను ఇప్పుడు 64 గ్రామాలలో. అందుకనే మొన్న వీళ్ళందరికీ ముందర ప్రాబ్లం ఏమైందంటే, నాకు వీళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళు అసలు నమ్మకమే పోయింది. వీళ్ళకి సమాజం మీద నమ్మకం పోయింది. కారణం అన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నారు. ముందర వీళ్ళకి నమ్మకం కలిగించడానికి నాకు చాలా టైం పట్టింది. తర్వాత నెమ్మదిగా సభలు పెడుతూ చేస్తూ, తర్వాత మొన్న గాజువాకలో ఒక బహిరంగ సభ పెట్టాం. పూర్ణచంద్రరావు గారు వచ్చారు, అలాగే మన గోపాలగౌడ గారు, వడ్డే శోభనాధీశ్వరరావు గారు, ఝాన్సీ గారు, ఆవిడ పోలవరం మీద చాలా ఫైట్ చేస్తున్నారు, రైతు కూలీ సంఘం ఝాన్సీ. ఇలాగా మన దశరథ రామిరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి, రమణమూర్తి గారు లీడర్ పత్రిక సంపాదన, ఇలాగా అందరం కలిసి ఒక పెద్ద సభ పెడితే అందరూ జనాలు కలిసి ఇప్పుడు వాళ్ళకి ఒక ఆశ వచ్చింది, ఇది ఏదో మంచి జరుగుతుంది అని. అందుకని ఇప్పుడు మేము ఈ రేపు 24వ తారీఖు నుంచి 64 గ్రామాల్లో గ్రామ సభలు మొదలవుతున్నాయి. వెరీ గుడ్. వాళ్ళ నుంచి మేము తీసుకుంటున్నాం. బాబు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ ప్రభుత్వాల ప్రైవేటీకరణ అని ఒక కత్తి పెట్టింది మెడ మీద. ఈ ప్రైవేటీకరణ ఇది కూడా ఒక గమ్మత్తైన విషయం. మినిస్టర్లు అంటారు, విష్ణు కుమార్ రాజు ఎవరు ఒక ఆయన ఉన్నాడు కదా, భీమవరం ఎంపీ మంత్రిగా ఉంటాడు, స్టీల్ మంత్రి, ఆయన అంటాడు ప్రైవేటీకరణ జరగటం లేదు అంటాడు. లోకేష్ ప్రైవేటీకరణ జరగట్లేదు, చంద్రబాబు నాయుడు అస్సలు జరగనేవు అంటారు. వీళ్ళు ఈ మాటలు ఎందుకు చెప్పటము? మీకు క్యాబినెట్ సబ్ కమిటీ ఒక ఇది పాస్ చేసింది, రిజల్యూషన్ ప్రైవేటీకరణ. అదే కమిటీతో ఒకటి పాస్ చేయించండి, ప్రైవేటీకరణ ఆగిపోయిందని. మీరు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అవును, సబ్ కమిటీ చెప్తే సరిపోతుంది కదా, అది చెప్పించరు. ఇంకా గమ్మత్తైన విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయండి.
నిన్నగాక మొన్న ఒక 10 రోజుల క్రితము చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మా పాలన వచ్చిన తర్వాత విశాఖ ఉక్కులో 54 కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నాడు. ఇది నేతి బీరకాయల నేతి ఎంతో అంత. ఎందుకంటే విశాఖ ఉక్కులో ఎంప్లాయీస్కి 350% జీతాలు పెండింగ్లో ఉన్నాయి. 350% జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 350% జీతాలు పే చేస్తే దరిదాపులో 320 కోట్లు నష్టాలు ఉంటాయి. తర్వాత కార్మికుల మీద వీళ్ళ మీద ఏం చెప్తారంటే వీళ్ళు పని చేయటం లేదు, దీనివల్ల అవుతున్నాయండి. వీళ్ళు పని చేయక కాదండి, అక్కడ కొన్ని జరిగిన లోపాలు కాదు, జరుగుతున్న స్కాములు చెప్తా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని 4000 మందిని తీసేశారు. తీసేస్తే మరి జీతం బడ్జెట్లు తగ్గాలిగా వాళ్ళకి ఇచ్చేది. అది మాత్రం ఏం తగ్గల, ప్రతి నెలగానే ప్రతి 110 కోట్లు వెళ్ళిపోతున్నాయి. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి కదా ప్రభుత్వం. అలాగే ఫర్నెస్లు ఆగిపోయినాయి. ఆగిపోయిన ఫర్నెస్ ని మళ్ళీ వాళ్ళు ఇచ్చేయటానికి ఆగిపోయిన ఫర్నెస్లకి కాపర్ ప్లేట్స్ పట్టుకొచ్చారు. 45,000 కేజీలో ఏమో ఉంటాయి కాపర్ ప్లేట్స్. అవి మాయమైపోయినాయి. ఎలా తీసుకెళ్తారు? క్రేన్ల సాయం లేకుండా. ఏం చేస్తుంది సెక్యూరిటీ? అలాగే స్టీల్ ప్లాంట్ లో బార్స్ వస్తాయి. ఆ బార్స్ ఏంటంటే ఫర్నెస్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్టీల్, లిక్విడ్ స్టీల్ ఒక దీనిలో పోసి బార్స్ గా తయారు చేసి అవి ఒక దీనికి కట్ చేసి పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బార్ అటెండ్ కొద్దిగా డిసప్రాపరేట్ గా ఉంటాయి. దానిని అటెండ్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటూ వస్తారు. కోసి ఆ బార్ మొక్కల్ని రద్దీ కింద అమ్ముతారు. ఆ రద్దీ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ విశాఖ స్టీల్. యాక్చువల్గా దానికి ఇంత తీస్తే చాలు, దాన్ని వాళ్ళు పెద్దది చేసి కొడతారు. కొట్టి తీసేస్తారు. తీసేసి అక్కడ అఫీషియల్స్, ప్రైవేట్ రీరోలింగ్ మిల్స్ ఒక రాకెట్. ఈ రద్దీని వాళ్ళు బయట వాళ్ళకి అమ్ముతారు. అమ్మితే వాడు రీరోలింగ్ మిల్ వాడు ఏం చేస్తాడంటే దీనిలో మళ్ళీ ఇంకొంత స్క్రాప్ ఐరన్ కలుపుతాడు. కలిపేసి వాడు మళ్ళీ దాన్ని రాడ్స్ కింద తయారు చేసి అమ్ముతాడు. వైజాగ్ ప్రాంతంలో ఉన్న రీరోలింగ్ మిల్ చేసే తత్వం. ఇప్పుడు ఆ డబ్బు 12% దాకా పోతుంది. ఎన్ని వేస్టేజ్. ఈ వేస్టేజ్లు ఇంకా అసలు ముఖ్యమైనది ఒక మీరు కూడా వినే ఉంటారు, 12,000 కోట్లు ఇచ్చామని ఈ ప్రభుత్వాలు ఓటమైన గుండెలు బాదుకుంటారు. మేము ఇచ్చినవా, వీళ్ళు ఏం చేయలేదు, అది ఇది అని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ. నేను ఆ 12,000 కోట్లు లెక్క చెప్తా. దానిలో 8,000 కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంక్ అప్పులకే వాళ్లే ఇచ్చి వాళ్లే తీసుకున్నారు. ఆ 8,000 కోట్లలో కొన్ని ట్యాక్స్లు, జిఎస్టీలు కూడా నిర్మలా సీతారామన్ గారి చేతులతో ఇచ్చి ఈ చేతుల్లో లాగేసుకున్నారు. తర్వాత ఒక 500 కోట్ల దాకా వడ్డీలకి తీసేశారు. 1,500 కోట్లు వడ్డీలకి తీశారు. తర్వాత ఒక 1,200 కోట్లు మూతపడిన ఫర్నెస్ తెరవటానికి 1,200 కోట్లు మూత పడేయించింది వీళ్ళే. మళ్ళీ తెరవడానికి 1,200 కోట్లు పెట్టింది వీళ్ళే. దానికి ఇచ్చారు. తర్వాత 500 కోట్లు విఆర్ఎస్కి ఇచ్చారు. ఇప్పుడు దీనిలో కార్మికులకి ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వాలి? ₹1 ఇవ్వాల. ప్రొడక్షన్కి ఏమి ఇచ్చారు? ₹1 ఇవ్వాల. మరి ఎలాగ మీరు చెప్తారు ప్యాకేజీ రివైవ్ చేసామని? రివైవ్ చేయాలి. మీరు మీ అప్పులు ఈ చేత్తో ఇచ్చి మీ అప్పులకు దాన్ని జమేసుకున్నారు. సార్ మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. సార్ రమేష్ గారు, మీరు ఇప్పటి వరకు పూర్ణచంద్రరావు గారు, అలాగే అక్కడ నుంచి వైజాగ్ నుంచి అప్పారావు గారు, ఇప్పుడు మన మహాదేవ్ గారు, వీళ్ళు చెప్పినంత చూస్తే మీకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మీరేం చెప్పదలుచుకున్నారు సార్? అంటే దానికి పరిష్కార మార్గంగా మీకున్న ఎక్స్పీరియన్స్, అంటే మీరు చాలా వరకు వరల్డ్ వైడ్గా పనిచేసినారు ఫైనాన్షియల్ సెక్టర్లో, వీళ్ళంతా కూడా మీరు చాలా వరకు మీకున్న ఎక్స్పీరియన్స్, దానికి పరిష్కారం ఏం చూపించదు? ముందుగా ప్రైమ్ 9కి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలండి. అలాగే పూర్ణచంద్రరావు గారికి, మహాదేవ్ గారికి, అప్పారావు గారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు అభివృద్ధి కార్యక్రమాల వలన చాలామంది ఉపయోగపడతారు, ప్రజలందరికీ ఉపయోగపడతారు అనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాలు జరుగుతాయి. కానీ దాంట్లో పెద్దగా నష్టపోయే వాళ్ళు ఎవరు అంటే అక్కడ బ్రతుకుతున్న వాళ్ళు, ఎక్కడైతే వాళ్ళ బ్రతుకు తెరువు మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. వాళ్ళకి ముందు ఎక్కడైతే ఏ విధంగా అయితే బతుకుతున్నారో అదే విధంగా అంతకంటే మెరుగ్గా వారి జీవనోపాధి కానీ వారు జీవించే అవకాశాలు కానీ కల్పించిన తరువాతనే ప్రాజెక్టులు మొదలు పెడతారు ఎక్కడైనా కూడా ప్రపంచం. ఇది ముఖ్యంగా చైనాలో చూసినట్లయితే వాళ్ళు ఉన్న బ్రతుకు కంటే కూడా ఇంకా 10 రెట్లు ఎక్కువగా వాళ్ళ భవిష్యత్తు కానీ
వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళు జీవించే అవకాశం కానీ. మనకి జరుగుతున్నది ఏమిటంటే అండి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి చాలా విపులంగా మాట్లాడారు. పోలవరం మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఈ 2 పెద్ద కార్యక్రమాలు. ఇక్కడ పోలవరంలో కూడా మీరు చూసినట్లయితే కొన్ని లక్షల మంది, కొన్ని వేల కుటుంబాలు, ఇంచుమించు 3.5 మండలాలు పూర్తిగా మునిగిపోయే క్రమం కనపడుతుంది. అక్కడ తరతరాలుగా వాళ్ళ కుటుంబాలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు, అక్కడ వాళ్ళ సమాధులు, అక్కడ వాళ్ళ దేవుళ్ళు, వీళ్ళన్నీ కూడా నష్టపోతున్నారు. దీని మీద దృష్టి లేకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు, ముఖ్యంగా మనం చూస్తున్నది ప్రజాస్వామ్యం అని అందరికీ చెప్పుకుంటున్నా కూడా ప్రజలకి కాకుండా స్వయం భవిష్యత్తు గురించి మాత్రమే అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క విజను, వాళ్ళ యొక్క ఎఫర్టు ఉండడం వలన ప్రజలకి ఏమీ లాభం జరగకుండా, జరిగినా కూడా అది మాట వరుసగా జరగడం తప్ప భవిష్యత్తు మీద కానీ, వాళ్ళ పిల్లల మీద కానీ, వాళ్ళ జీవన విధానం మీద కానీ శ్రద్ధ చూపించడం లేదనేది స్పష్టమవుతుంది. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కనపడుతున్నటువంటి నిజం. కాబట్టి దీని మీద ప్రజలకి చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న పూర్ణచంద్రరావు గారికి, మీకు, మహాదేవ్ గారికి నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దీని మీద ప్రజలకి ముఖ్యంగా చాలా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఉద్యమించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అండి, మీరు వాళ్ళకి ముందు భవిష్యత్తు కల్పించకుండా వారికి ఎవరైతే భూముల్ని దానం చేశారో ఆ భూముల్ని దానం చేసిన వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల కంటే 10 రెట్లు మెరుగుపరిచి, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు ఎందుకు చేపడుతున్నాయి? ప్రజలందరికీ ఉపయోగం జరగాలి. స్టీల్ ప్లాంట్ ఉందంటే స్టీల్ ప్లాంట్ ద్వారా కొన్ని కోట్ల మందికి ఉపయోగం జరగాలి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళకే కాకుండా సమాజానికి కూడా. అలాగే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది ఒక ఐడియాలజికల్, అంటే ప్రభుత్వాలు ఏవి ఆస్తులు ఉండకూడదని. ప్రభుత్వ ఆస్తి అనేది ప్రజల ఆస్తి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వస్తున్నటువంటి లాభాలు ప్రజలకు వచ్చే లాభాలు. దాన్ని ప్రజల మంచి గురించి ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి అనేది, ఇది ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ చివరికి వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఒకరే కాబట్టి, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అందరూ కూడా ప్రభుత్వాల్ని ఈరోజు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఐడియాలజీని పర్పెచ్యుయేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే సింగపూర్ చూడండి, సింగపూర్ ఎయిర్లైన్స్, సింగపూర్ టెలిఫోన్, సింగపూర్ టెలివిజన్, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ సంవత్సరం ప్రతి సిటిజన్, సింగపూర్ సిటిజన్కి వాళ్ళ బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్, డివిడెంట్ల కింద వచ్చిన వాటిని $2,000 ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం ఇస్తుంది యాజ్ అ గ్రాంట్. ఎందుకంటే డివిడెంట్ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చినటువంటి డివిడెంట్. కాబట్టి ఇది దీని గురించి ఏమంటే నష్టాల్లో నడుస్తోంది, ప్రభుత్వ రంగ సంస్థలను సరిగా మేనేజ్ చేయడం లేదు. ఇది మేనేజ్మెంట్ ప్రాబ్లం, అంతే. ఇది మేనేజ్మెంట్ ప్రాబ్లం తప్ప ఇప్పుడు మెటల్స్ అన్ని ప్రాఫిట్లు చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ప్రాఫిట్ రావడం లేదండి? ఇది మిస్ మేనేజ్మెంట్, తర్వాత పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఇది ప్రజలకి నష్టం కలిగించే విధంగా చేయడం వల్ల దీంట్లో ఇన్సెంటివ్స్ చేయండి. సిస్టమ్ నేను కూడా ప్రైవేట్ రంగ సంస్థను నడిపించాను 3 సంవత్సరాల పాటు. 40,000 కోట్ల నుంచి 150,000 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్ళాం. 4,000 కోట్ల ఆదాయం నుంచి 10,500 కోట్లు ఒక సంవత్సరంలో. కాబట్టి మేనేజ్మెంట్ మీద, మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, ప్రజల
మంచి గురించి పనిచేస్తే తప్పకుండా ఏదైనా కూడా. కాబట్టి నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే అండి, ఇది ముందు ఎవరైతే భూముల్ని దానం చేస్తారో వాళ్ళకి పూర్తి న్యాయం చేసిన తర్వాతనే ఆ ప్రాజెక్టులు మొదలు పెట్టాలి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ నడిచింది కాబట్టి ముందు వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే భవిష్యత్తు కార్యక్రమాలను నిర్ణయించు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా పూర్ణచంద్ర గారు మీతో క్లోజ్ చేద్దాం. ఒకటే చెప్తానండి నేను. ఇప్పుడు ఒక 1000 గజాల ప్లాట్ మనం డెవలప్మెంట్కి ఇచ్చామనుకోండి, ఒక 20-30 అపార్ట్మెంట్లు కడితే వాడు ఏం చేస్తాడు? భూమి ఇచ్చిన వాడికి 10 అపార్ట్మెంట్లు, కట్టిన వాడికి 12 అపార్ట్మెంట్లు. ఇది లెక్క కదా. ఇక్కడ భూమి ఇచ్చినటువంటి భూదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాటా ఏదండి? ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి వాళ్ళ వాటా ఏది? వాళ్ళకి తరతరాల వాటా రావాలిగా. అలానే పోలవరంలో 1.5 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళ వాటా ఏది? పోలవరం ప్రాజెక్ట్ కింద ఆయకట్లో భూముల్లో వాళ్ళ వాటా ఏది? నాకు చెప్పండి. ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు? మరి 1 ఎకరం ఇచ్చినటువంటి పాలకులాల రైతులకి అమరావతిలో వాటా ఇచ్చావు కదా, ఎకరానికి 1250 గజాలు ఇచ్చావు. 1250 గజాలు ఎట్లా ఇచ్చావు నువ్వు? అంటే 1/4 ఇచ్చినావు కదా, 20-25% ఇచ్చావు కదా. 25 కాదు, 2600 గజాలే వస్తుంది. 2800 గజాలు వస్తుంది ఒక ఎకరానికి. అందులో నువ్వు ఎంత ఇచ్చావు? 1250 గజాలు ఇచ్చావు. దాదాపు సగం ఇచ్చావు, 40-45%. అంటే ఈ డెవలప్మెంట్ ఫార్ములా దీనిలో ఎందుకు ఫాలో కావట్లేదు? ప్రజలు నిలదీయాలి. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం అయినా, జగన్ ప్రభుత్వం అయినా, అంత ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా చేసేది ఇదే మోసం. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలందరూ ఈ విషయాన్ని ప్రశ్నించాలా. మన భూమి తీసుకుంటే మనకి భూమిలో వాటా ఇవ్వాలా, ఆ కంపెనీలో వాటా ఇవ్వాలా. ఎప్పుడైతే ఆ వాటా ఉంటుందో అప్పుడు అదానులు కొనలేరు దాన్ని. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. నువ్వేమో స్టీల్ ప్లాంట్కి తీసుకున్నావు, దాన్ని నువ్వు భూమి తీసుకుని నువ్వు ఎట్టమ్ముతావు? ఏ ప్రభుత్వం ఇది? ప్రభుత్వం అధీనంలో ఉండాలి కదా భూమి. నువ్వు ఎట్టమ్ముతావు? కేంద్ర ప్రభుత్వం అధీనంలో భూమి ఉందట. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచైనా దిగొచ్చిందా? ఏం చేయలేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదా? మరి పెద్ద మునగాళ్ళుగా చెప్తారు కదా, మేము చాలా బాగా పాలిస్తాం, విజన్ ఉంది, మేము చాలా తెలివిగలవాళ్ళం. ఏం తెలివి ఉంది? మీ తెలివి మీకోసం వాడుకుంటున్నారు, మీ యొక్క కులాల యొక్క అభివృద్ధి కోసం వాడుకుంటున్నారు. మా కోసం ఏం చేస్తున్నారు మీరు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా, ఇది క్వశ్చన్ చేయాలా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈనాటి చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన రమేష్ గారికి, అలాగే పూర్ణచంద్రరావు గారికి, అలాగే మహాదేవ్ గారికి, జూమ్ ద్వారా అప్పారావు గారికి వైజాగ్ నుంచి పార్టిసిపేట్ చేసి మంచి సూచనలు, సలహాలు ఇచ్చినందుకు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు. మరో కార్యక్రమం ద్వారా వచ్చే వారం కలుద్దాం. నమస్తే. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.